సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటుగా పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి. భారీగా విగ్రహాల నిమజ్జనం కోసం తరలి వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 1,02,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా అధికారులు తెలిపారు. సిటీలో మొత్తం 71 ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, ఇవాల్టి మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిమజ్జనాల ప్రక్రియ ఎలా సాగుతుంది కిరణ్ భూపతి? సిద్ధు, ట్యాంక్ బండ్ పైన ఇప్పటికే వినాయక నిమజ్జనాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనానికి తాకిడి కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అంతేకాకుండా నెక్లెస్ రోడ్తో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వినాయక విగ్రహాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా నిన్న మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమైన తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయింది. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా చిన్న చిన్న విగ్రహాలతో మొదలుకొని పెద్ద విగ్రహాలు కూడా కొన్ని ఇప్పటికే నిమజ్జనమైనటువంటి నేపథ్యంలో నగర వ్యాప్తంగా సుమారు 1,02,510 విగ్రహాలు నిన్న సాయంత్రం వరకు నిమజ్జనమైనట్టుగా జిహెచ్ఎంసీ ప్రకటించింది. ప్రస్తుతం అయితే వినాయక నిమజ్జనాల ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్లో ఒక విగ్రహాలకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రగా కావచ్చు, ఊరేగింపుగా ఇటు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఇంకా వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ట్యాంక్ బండ్ పైన కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు అనేది ఇంకా వస్తూ ఉన్నాయి. దాదాపు 5 నుంచి 10 ఫీట్ల ఎత్తున ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇంకా నిమజ్జనానికి ఉన్నాయంటే ఇంకా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు అనేది కూడా ఇంకా నగర నలుమూలల నుంచి కూడా ఇంకా వస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అంతా కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనం కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందుకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. వెంటనే వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా పూర్తి చేయాలని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వినాయక విగ్రహాలు కూడా ఇంకా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుమారు ఇంకా ట్యాంక్ బండ్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా 400 నుంచి 500 విగ్రహాలు కూడా వేచి ఉన్నాయి నిమజ్జనానికి. పూర్తిగా నిన్న ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేష్ విగ్రహాల నిమజ్జనం అయిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా వినాయక విగ్రహాల నిమజ్జనానికి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. 9 రోజులు నిష్టగా పూజించినటువంటి భక్తులంతా కూడా నిమజ్జన ప్రక్రియలు కూడా అదే విధంగా పాల్గొంటున్నారు. సిద్ధు, ఓకే కిరణ్ భూపతి.